చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు స్నేహం గురించి గొప్ప విషయాలు చెప్పాడు. కష్టకాలంలో మనతో తోడు ఉండేవాడే నిజమైన మిత్రుడని పేర్కొన్నాడు. ఎలాంటి వారితో స్నేహం చేయాలో వివరించాడు. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన చాణక్య నీతి నేటికీ సమాజానికి ఉపయోగపడుతుంది. తన అద్భుతమైన చాణక్య నీతి ద్వారా ఎన్ని విషయాలు చెప్పాడు. అతని సూత్రాలను ఇప్పటికీ ఫాలో అవుతూ ఉంటారు. అలానే చాణక్యుడు స్నేహితుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కొన్ని విలువైన విషయాలు చెప్పాడు. శత్రువుల కంటే ప్రమాదకరమైన స్నేహితుల గురించి కొన్ని బోధనలు చేశాడు. ఎవరు నిజమైన స్నేహితుడు అనేది చాణక్యుడి ఆలోచనలలో చూడవచ్చు. మారుతున్న కాలంలో కూడా నిజమైన స్నేహితుడు మనతోనే ఉంటాడని చాణక్యుడు వివరించాడు. అతను మన మంచి, చెడు రోజులలో మద్దతు ఇస్తాడు, సహాయం చేస్తాడు. అందుకే మీరు నిజమైన స్నేహితుడిని గుర్తించడం, అతనితో సమయం గడపడంపై దృష్టి పెట్టాలి. మీ నిజమైన స్నేహితుడికి ఎంత విలువ ఇస్తారో మీ స్నేహం అంత లోతుగా మారుతుంది. స్నేహితులను రక్షించడం బాధ్యత అని చాణక్యుడు బోధించాడు. నిజమైన స్నేహితుడు సంతోషం, కష్టాల సమయంలో మనకు అండగా ఉంటాడు. మనం వారికి అండగా నిలవాలి. ఒక నిజమైన స్నేహితుడి పని మిత్రుడు ఇబ్బందుల్లో పడకుండా రక్షించడం. స్నేహితులను ఎక్కువగా అభినందించడం, మద్దతు ఇవ్వడం ప్రాముఖ్యతను చాణక్యుడు పేర్కొన్నాడు. స్నేహితులతో సామరస్యపూర్వకమైన సంబంధాన్ని కొనసాగించడానికి మనం వారిని గౌరవించాలి. వారికి మద్దతు ఇవ్వాలి. మీ స్నేహితుడిని విశ్వసించడం నిజమైన స్నేహితుడికి ఉండే గొప్ప లక్షణం. ఏదైనా సాధించినప్పుడు అభినందించడం చేయాలి. చాణక్యుడు స్నేహితులతో సంప్రదించకుండా కొన్ని పనులు చేయొద్దని వివరించాడు. నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ మనకు మంచి, నిజాయితీగల సలహా ఇస్తారు. అతని సలహాకు ప్రాధాన్యత ఇవ్వాలి. అతని చెప్పిన విషయాలను పరిగణించాలి. మనకు ద్రోహం చేసేవారికి దూరంగా ఉండాలని చాణక్యుడు బోధించాడు. నిజమైన స్నేహితుడు మనతో ఎప్పుడూ నిజాయితీగా ఉంటాడు. మనకు విలువ ఇస్తాడు. ఒక స్నేహితుడు మీకు ఒకసారి ద్రోహం చేస్తే అతన్ని శాశ్వతంగా వదిలివేయడం మంచిది. నిజమైన స్నేహితుడిగా చెప్పుకునే వ్యక్తి మీద అనుమానం ఉంటే అతనిలో లేదా మీలో ఉన్న ఈ లక్షణాలను జాగ్రత్తగా చూడండి. జీవితంలో మంచి స్నేహితులను కలిగి ఉండటం చాలా ముఖ్యం. కొంతమందికి చాలా మంది నిజమైన స్నేహితులు ఉంటారు. కొంతమందికి నిజమైన స్నేహితుడు ఒక్కడే ఉంటాడు. కొంతమందికి తమ జీవితకాలంలో ఒక్క నిజమైన స్నేహితుడు కూడా దొరకడు.